అమ్మతో ప్రేమగా మాట్లాడాలి, నాన్నతో మర్యాదగా మాట్లాడాలి, సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి, చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి, భగవంతునితో మౌనంగా మాట్లాడాలి, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి, కానీ ఎవరిని నొప్పించకుండా. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక